హలో అండి, నమస్తే. టుడే ఈస్ అ వెరీ వెరీ హ్యాపీ డే. ఈరోజు మాకు చాలా సంతోషకరమైన దినం. ఎందుకంటే దిస్ ఇస్ ఫస్ట్ వ్లాగ్ చేస్తున్నాము మా ఛానల్లో. అండ్ ఆ ఫస్ట్ వ్లాగ్ కూడా మా మగ్గానికి సంబంధించి చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. దాదాపు ఈ మగ్గాన్ని మీరు చూస్తే 3 నెలలు పట్టింది ఈ మగ్గం కట్టడానికి. అంటే ఊర్లో ఉండే ఒక్కొక్క పార్ట్ని తీసుకొని రావడం, తర్వాత ఏదో ఒక ఇబ్బంది కలగడం, మళ్ళీ ఆ పార్ట్స్ని మళ్ళీ ఏదైనా మనకు ప్రాబ్లం అయితే అక్కడ నుండి తెప్పించడం. సో ప్రతి ఒక్కటి ఒక యజ్ఞంలాగా చేసాం యాక్చువల్లీ. ఎందుకంటే ఊర్లో ఇవాంటి రోజుల్లో మా ఊర్లో ఒక మగ్గం కట్టాలంటేనే చాలా కష్టమైపోయింది. ఎందుకంటే హ్యాండ్లూమ్స్లో, చేనేత మగ్గాల్లో పనిచేసే వాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు. అది అందరికీ తెలుసు. నెక్స్ట్ జనరేషన్ ఈ ఫీల్డ్లోకి, ఈ వృత్తిలోకి రావట్లేదు. కాబట్టి అక్కడ మగ్గం కట్టడమే చాలా కష్టతరమైన ఈ పరిస్థితి. ఈ రోజుల్లో మేము ఎలాగైనా ఈ మగ్గాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ నేయించి మా స్టోర్లో ఈ మగ్గాన్ని ఇన్స్టాల్ చేసి ఇక్కడ ఉన్న జనాలకి, ప్రతి ఒక్కరికి చేనేత మగ్గం అంటే ఏంటి, అసలు కంచి మగ్గం ఎలా పనిచేస్తుంది, ఒక చీర ఎలా తయారవుతుంది, ఎంత కష్టం ఉంటుంది ఒక చీర తయారు చేయడంలో చూపించాలనుకున్నాం. ఎంత కష్టమైనా పర్వాలేదు, మేము మగ్గం స్టార్ట్ చేయాలనుకున్నాము. ఆఖరణ స్టార్ట్ చేసాము. ఒక మంచి రోజు, శుభదినాన, సంకటహర చతుర్థి రోజు పూజ చేసి యాక్చువల్లీ మనము మగ్గం నేయించడం మొదలు పెట్టాము. అలాగే ఈ రోజుకి యాక్చువల్లీ మొదటి చీర కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ నేషనల్ హ్యాండ్లూమ్ డే మనకు 7th ఉంది. అయితే ఆ నేషనల్ హ్యాండ్లూమ్ డేని పురస్కరించుకొని మేము August 6th, 7th, 8th వీవింగ్ డే కూడా కండక్ట్ చేయబోతూ ఉన్నాము. సో ఫస్ట్ సారీ వీవింగ్ అయిపోయింది. అండ్ కొంచెం వీవింగ్ అయిన తర్వాత నెక్స్ట్ సారీ బ్లౌజ్ కూడా వీవింగ్ చేసేసారు. సో ఈ పర్టికులర్ బ్లాగ్లో ఈ మొదటి చీర మగ్గం నుండి తీసే విధానాన్ని కానీ, అది ఎలా మనము మగ్గం నుండి డిటాచ్ చేస్తాము, అంటే ఒక తల్లి నుండి బిడ్డని ఎలా తీస్తామో అదే సేమ్ అండి. ఒక రైతు ఎంత కష్టపడతాడో చేనేత కూడా అంతే కష్టపడతాడో అని చూపించడానికే ఈ బ్లాగ్ మేము చేస్తున్నాము. సో మొదటి చీర తీసే విధానాన్ని ఈరోజు మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ నుండి దోన్ తీసుకొని మనం టోటల్ శారీ అంతా తీసే విధానాన్ని కూడా ఈరోజు నేను మీకు చూపించబోతూ ఉన్నాను. సో లెట్ us స్టార్ట్. సో ఇప్పుడు మనకి నేను చెప్పినట్టుగా ఇది 2వ చీర బ్లౌజ్ అండి. సో ఇప్పుడు మనము ఈ దోన్ని లూజ్ చేసేసి ఇక్కడ ఈ పర్టికులర్ రాడ్ ఉంది చూసారా, ఇక్కడ మనం దిస్ ఇస్ అ డివైడర్ అనమాట. అంటే ఇక్కడ ఒక చీర అయిపోయింది. ఈ చీర అయిపోయిన తర్వాత ఇది బద్ది అంటాం మనం. ఆ బద్దిని ఇక్కడ ఎక్కిచ్చేసాం. సో ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అ డివైడర్ ఫ్రమ్ వన్ సారీ టు అనదర్ సారీ. సో ఇప్పుడు మనం దోన్ని లూజ్ చేస్తూ ఉన్నాము. ఇది బద్ది వచ్చింది. ఇప్పుడు ఇది మనకు ఎండ్ పాయింట్ ఆఫ్ ద ఫస్ట్ సారీ. సో ఇప్పుడు ఫస్ట్ సారీ చూస్తే మనకు పీ గ్రీన్ ఉంది చూసారా, మంచి పీ గ్రీన్. అయితే దీనికి ఏం చేసామంటే వార్పు పీ గ్రీన్, వెఫ్ట్ కూడా పీ గ్రీనే. సో సెకండ్ సారీకి మనము పీ గ్రీన్కి వైలెట్ మిక్స్ చేసాము. చూడండి ఇప్పుడు మనం ఎలా డిటాచ్ చేస్తూ ఉన్నారో మగ్గంలో. ఆ బద్ది అనేది ఒక స్కేల్ మాదిరి అనమాట. సో దట్ అక్కడికి ఆ చీర లెంత్ క్యాలిక్యులేట్ చేసుకొని అక్కడికి ఒక చీర వీవింగ్ ఆపేస్తారు. సెకండ్ సారీ స్టార్ట్ చేస్తారు. అయితే పర్టికులర్గా చీరని ఎలా తీస్తారో చూపించాలనే మేము వెయిట్ చేసాం యాక్చువల్లీ. సో ఇప్పుడు ఫస్ట్ శారీకి టోటల్ కటింగ్ జరుగుతూ ఉంది. ఈ కటింగ్ జరిగిన తర్వాత ఈ దోన్ ఉంది చూసారా, దీన్ని మనం డిటాచ్ చేస్తాం మగ్గం నుండి. డిటాచ్ చేసి మనం దోన్ నుండి రోల్ చేసుకుంటూ చీరని బయటికి తీస్తాము. యాక్చువల్లీ మొదటి చీర పచ్చ నేర్పించేదానికి ఒక రీజన్ ఉందండి. అమ్మవారికి చీర ఇవ్వాలనుకున్నాం మా షాప్ తరపు నుండి, మొదటి నేత చీర. అందుకే పసుపు మన పచ్చ రంగుని నేయించడం జరిగింది. సో ఎస్, ఇప్పుడు మీరు చూస్తే వార్పు మెటీరియల్, మన రా మెటీరియల్ వార్పు చీర తయారైపోయింది. అండ్ చీర డిటాచ్ కూడా అయిపోయింది. ఇప్పుడు దోన్ బయటికి తీస్తాము. ఇది దోన్ కూడా తీసేసాం. లోపలికి వెళ్ళిపోదాం. చీరని దోన్ నుండి ఎలా తీస్తారో చూపించేస్తాం. చూడండి, ఇప్పుడు చీరని మనం రోలింగ్ చేసి తీసుకుంటూ వస్తాం. అంటే మేము ప్లెయిన్ శారీని ఇచ్చామండి. ఇక్కడ గ్యాప్ బార్డర్ ఉంది. గ్యాప్ బార్డర్ వస్తూ ప్లెయిన్ శారీ వీవ్ చేసాము. గంటే మొదలే ఫస్ట్ చేసేద్దాం. ఓకే, రోల్ చేసుకుంటూ ఒక్కొక్క లేయర్ని
తీసుకుంటూ వెళ్తాం. అండ్ ప్రతి నేత ఇక్కడ అసలు మనం నేత నేసిండే ఫ్యాబ్రిక్ అంతా చెకింగ్ కూడా చేసేస్తారు. చూసారు అద్భుతమైన గ్యాప్ బార్డర్, మంచి ట్రెడిషనల్ వింటేజ్ పీకాక్ బార్డర్ వేయించేసాము. మంచి గ్యాప్ బార్డర్ అండ్ వెరీ గుడ్ పీ గ్రీన్ కలర్ పడింది. అమ్మవారికి ఇవ్వాలని డిసైడ్ చేశాం కదా, సో గ్రీన్ కలర్ ఇద్దాం అనుకున్నాము. ఎక్కడన్నా ఏమన్నా పువ్వులు ఎక్స్ట్రా ఉంటే కూడా ఇక్కడ మొత్తం తీసేస్తారు. తీసేసి ఫస్ట్ లెవెల్ ఆఫ్ చెకింగ్ ఇక్కడే జరుగుతుందండి. అంటే మగ్గం నుండి బయటికి వచ్చిన తర్వాత చీరని ప్రతి ఒక్కటి మనం మగ్గం నేసేటప్పుడే మన నేతగారు ఏం చేస్తారు, ప్రతి పోగు ఎప్పుడైతే వీవ్ చేస్తూ ఉంటారో చెకింగ్ చేస్తూ పోతారు. ఎక్కడన్నా మనకు పోగులు పోయినా అక్కడే అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. బట్ అయినా ఇప్పుడు ఏదైనా ఎక్స్ట్రా పోగు ఎక్కడైనా కనిపించినా ఇక్కడే ట్రిమ్మింగ్ చేసేస్తారు. చాలా వింతగా ఉంది కదండి, హైదరాబాద్లో నేసిన కంచి చీర వినడానికే చాలా బాగుంది కదా. ఇవంతా మా ఊర్లో ప్రాసెస్ ప్రతిరోజు మేము చేసేది, కానీ హైదరాబాద్లో చేస్తూ ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా వెరైటీగా అనిపిస్తుంది. అందుకే ఈ బ్లాగ్కి పేరు కూడా హైదరాబాద్లో నేసిన కంచి చీర అని పెట్టామండి. ఎక్కడన్నా ఎక్స్ట్రా పోగు ఉంటే అలా ట్రిమ్ అవుట్ చేసేస్తాము. ఇది పళ్ళు భాగం కదా, పళ్ళు భాగం వచ్చేసి బ్లౌజ్ కూడా వచ్చేసి, ఎందుకంటే బ్లౌజ్ కూడా మొత్తం డిటాచ్ చేసుకోవడానికి మొత్తం ఇలా ఉంటుంది. అక్కడ ఇక్కడ కూడా బద్ది ఉంటుంది. ఇక్కడ మొదటిసారి మనము చీర వీవ్ చేసేటప్పుడు ఈ బద్దిని ఎక్కించి ఈ బద్దిని ఇక్కడ ఈ దోన్లోకి పెట్టడం జరుగుతుంది. అందుకే ఈ చీర స్టిఫ్గా మనకు దోన్కి రోలింగ్ అవుతూ పోతుంది అనమాట. సో ఇప్పుడు చీర తీసేసిన తర్వాత ఈ బద్దిని తీసేస్తారు. బద్ది అంటే ఒక స్టెయిన్లెస్ స్టీల్ రాడ్ అండి అది. ఈ బద్ది ఇందులోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మొత్తం చీర చెకింగ్ అయిన తర్వాత మనకు చీర ఫోల్డింగ్ జరుగుతుంది. నార్మల్ మన కంచి శారీ ఫోల్డింగ్ ఎలా అయితే ఉంటుందో అలా ఫోల్డింగ్ చేసేస్తారు. ఇక్కడ చూడు, ఇక్కడ సో ఒక్కటికి 2 సార్లు చెకింగ్ చేస్తామండి. మగ్గంలో నేసేటప్పుడు చెకింగ్ చేస్తాము, నేసిన తర్వాత చెకింగ్ జరుగుతుంది. తర్వాత అక్కడ మాకు ధర్మవరంలో ప్రొడక్షన్ అంతా వచ్చిన తర్వాత సో చెకింగ్ అనేది చాలాసార్లు చేస్తాం. నేసినప్పుడు చెకింగ్ చేస్తాము, నేసిన తర్వాత చెకింగ్ చేస్తాము. తర్వాత మళ్ళీ మనం ప్రొడక్షన్ అంతా అక్కడ ధర్మవరంలో మన షాప్ దగ్గరకు వస్తుంది. అక్కడ కూడా ఇంకొకసారి చెకింగ్ చేసి ఆల్మోస్ట్ 4 times చెకింగ్ జరుగుతుందండి. దట్స్ ద క్వాలిటీ స్టాండర్డ్ వాట్ వీ హ్యావ్ ఫిక్స్డ్ ఫర్ అవర్ సెల్ఫ్. ఇదంతా అయిన తర్వాతనే ఇక్కడ హైదరాబాద్ స్టోర్కి మేము స్టాక్ పంపిస్తున్నాం. బట్ ఆ చెకింగ్ ప్రాసెస్ అంతా ఈరోజు ఈ చీరకి ఇక్కడే జరుగుతూ ఉంది. టోటల్ శారీ అంతా ప్లేన్ నేను ఇచ్చేసామండి, విత్ ఎ నైస్ గ్యాప్ బార్డర్. మన ట్రెడిషనల్ వింటేజ్ పికాక్ డిజైన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ గ్యాప్ బార్డర్ కూడా కొంచెం డిఫరెంట్గా చేసాం. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనకు గ్యాప్ బార్డర్ అంటే ఇక్కడ ఒక చిన్న పైపింగ్ బార్డర్ వచ్చేసి గ్యాప్ వచ్చేసి ఇక్కడ ఇంకో చిన్న పైపింగ్ బార్డర్ పెడతాం. బట్ ఐ వాంటెడ్ ఇట్ లిటిల్ బిట్ డిఫరెంట్. సో ఇక్కడ కూడా మనము పికాక్ డిజైన్ వేసి ఇక్కడ ఒక చిన్న పైపింగ్ బార్డర్ ఇచ్చేసి ఆ మధ్యలో గ్యాప్ ఇచ్చేసాం అనమాట. అయితే ఈ పర్టికులర్ శారీ మనం ఏం చేసామంటే గ్రీన్ బై గ్రీన్ నే ఇచ్చాము. వార్ప్ గ్రీన్, వెఫ్ట్ కూడా గ్రీనే. బట్ నెక్స్ట్ శారీ ఇట్ ఇస్ లిటిల్ డిఫరెంట్. కొంచెం కాంట్రాస్ట్ కావాలంటే కల్నేత అంటాం కదా, ఆ కల్నేతని చూపిద్దామని వైలెట్ని సెలెక్ట్ చేసాము. వెఫ్ట్ వైలెట్ చేస్తున్నాము. చీర ఫోల్డింగ్ అయిపోయింది. చీర ఇక్కడికి కౌంటర్కి వచ్చేసింది. చూసారా చీర? సీ జస్ట్ ద క్వాలిటీ ఆఫ్ ద శారీ అండి. ఇది మనకు కంచి నేత, కంచి పట్టు చీర అంటే ఇదండి నేత. ఇది ఈ హ్యాండ్లూమ్ని, ఈ క్వాలిటీని చూపించాలనే మేము ఇంత కష్టపడి మగ్గంని తీసుకొని వచ్చి ఇక్కడ ఇన్స్టాల్ చేసి చాలా కష్టపడి ఈ చీరని ఇక్కడ నేపించడం జరిగింది. ఈ క్వాలిటీ చూపిద్దామని. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ చూసినా పవర్ లూమ్స్ ఉన్నాయి. మెత్తగా ఉన్న ప్రతి బట్టని పట్టు చీర అని చెప్పి అమ్మేస్తూ ఉన్నారు. ఆ వ్యత్యాసాన్ని, ఆ తేడాని మీకు అందరికీ చూపించాలన్న ఉద్దేశంతోనే మేము ఇంత కష్టపడి ఈ చీరని ఇక్కడ నేయించాము. అందుకే హైదరాబాద్లో నేసిన
మొదటి కంచి పట్టు చీర నాకు తెలిసి చరిత్రలో ఎవరు చేసిండరు, ఇంకా మీద చేస్తారో లేదో కూడా నాకు తెలియదు, కానీ కంచి పట్టు చీరని మనం హైదరాబాద్లో నేయించాం. సో అది ఈ మొదటి ఐ థింక్ మొదటి కంచి పట్టు చీర ఏమో హైదరాబాద్లో నేసింది. ఇది మా స్టోరీ బోర్డు. సో ఇక్కడ మనకు మా మగ్గంలో వాడే పరికరాలు కానీ మా మగ్గం ప్రాసెస్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అందరికీ వచ్చే క్లయింట్స్కి మా కస్టమర్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికే ఈ స్టోరీ బోర్డ్ రెడీ చేశాము. ఇది మనకు సిల్క్, అన్ప్రొసెస్డ్ సిల్క్, మనకు ఇలాగే సిల్క్ వస్తుంది కంప్లీట్. మనము సిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ నుండి మనము డైయింగ్ వేసిన తర్వాత ఇలా, దిస్ ఇస్ డైడ్ సిల్క్. ఇది చాలా సాఫ్ట్ ఉంటుంది, ఇది రఫ్ ఉంటుంది, మొత్తం స్మూత్ అయిపోతుంది. అయితే ఇక్కడ కొంచెం లాస్ అవుతుంది మనం డైయింగ్ చేయించేటప్పుడు, మొత్తం సిల్క్ అంతా ఇలా వస్తుంది. అయితే ఇట్లా వచ్చిండే మన ఈ పట్టుని మనం బైండింగ్ చేయించి ఈ బోట్స్ అంటాం. ఇక్కడ చూడండి, ఇవి ఈ కొమ్ములు అంటాము, ఈ కొమ్ముల్ని ఇది బోట్స్ అంటామండి. ఈ బోట్స్లో ఒక వైండింగ్ మిషన్ వస్తుంది. అయితే ఇంతకు ముందు కాలంలో మా వాళ్ళు చక్రం అనేది యూజ్ చేసేవాళ్ళం అనమాట. నేను యాక్చువల్లీ ఆ చక్రం కోసం వెతుకుతూ ఉన్నాను, ఆ చక్రం కూడా డిస్ప్లే చేద్దామని. ఇప్పుడంతా కొంచెం మిషన్ వర్క్ వచ్చింది కాబట్టి కొంచెం వైండింగ్ మిషన్ తీసుకొని వైండింగ్ మిషన్తో ఈ బోట్స్ని వైండ్ చేసేసి, టోటల్ వైండింగ్ అయిపోయిన తర్వాత ఈ మెయిన్ కొమ్ము, ఇది మనకు మెయిన్ షటిల్ అనేది మనకు అర్థమయ్యే భాష, కొమ్ము అనేది మా మగ్గం భాష. ఒక బుల్లెట్ లోడ్ చేసినట్టుగా ఇందులో ఈ బోట్ని ఫిక్స్ చేసేసి, ఇక్కడ ఈ హోల్స్ ఉన్నాయి చూసారా, ఈ హోల్స్ నుండి ఈ థ్రెడ్ని ఇలా తీసేసి దీన్ని మనము వీవింగ్కి వాడతాం అనమాట. సో దిస్ ఇస్ మెయిన్ షటిల్. అండ్ ఇప్పుడు మీకు ఇంకొక ఇంపార్టెంట్ పార్ట్ మా మగ్గంలో చూపించబోతున్నాను. దిస్ ఇస్ రీడ్ అండి. చూసారా, మొత్తం ఇదంతా రీడ్. మనకు ఇది చూస్తే శారీ విడ్త్ పన్నా ఎంతైతే ఉంటుందో ఈ రీడ్ కూడా అంతే ఉంటుందండి. ఈ శారీ టెక్స్చర్, ఇప్పుడు ఇక్కడ చూసారా, శారీ టెక్స్చర్ చూసారా ఎంత సాఫ్ట్ ఉందో. ఈ టెక్స్చర్ని డిసైడ్ చేసే పరికరం ఇదే, దిస్ ఇస్ రీడ్. సో పోగులు కూడా రీడ్ నుండి ఇలాగే వస్తాయి అన్నమాట. ఈ రీడ్స్ కూడా మనకు డిఫరెంట్ నంబర్స్తో స్పెసిఫికేషన్స్ ఉంటాయి, 80, 100, 120 అని. అంటే టిష్యూ ఫ్యాబ్రిక్ కావాలి, మనం టిష్యూ చీర నేయాలంటే ఒక రీడ్ వాడాలి. ఇలా మనకు ప్లెయిన్ పట్టు చీర కావాలి అంటే ఒక రీడ్ నేయాలి. సో మనం ఆ టెక్స్చర్ డిసైడ్ చేసే మెయిన్ పరికరం అనమాట. మనం ఎలాంటి చీర నేయబోతున్నామో మనకు డిజైన్ మేము సెట్ చేసుకున్నప్పుడు ఆ మగ్గానికి దానికి తగ్గట్టుగానే ఈ పన్నీ రీడ్ని మేము ఫిక్స్ చేస్తాము. సో దిస్ ఇస్ ద హోల్ స్టోరీ ఆఫ్ అవర్ లవింగ్ హ్యాండ్లూమ్స్. సో ఈ స్టోరీని మీకు చెప్పాలని, లైవ్లో చూపించాలనే మగ్గం తెచ్చేసాము, మగ్గం వీవింగ్ కూడా స్టార్ట్ చేసేసాము. మొదటి చీర, అమ్మవారి చీర అద్భుతంగా వచ్చింది. అసలు మేము అనుకున్న దానికన్నా క్వాలిటీ చాలా బాగా వచ్చింది. అయితే 3 నెలల నుండి మేము ఫైట్ చేస్తున్నాం, ఈ చీరని బయటికి తీయాలి, మగ్గంని సెటప్ చేయాలి అని. అయితే మన సంకల్పం మంచిదైతే మనకు దైవం కూడా మన తోడు ఉంటారని చెప్తారు చూడండి. ఎంత కోయిన్సిడెన్స్ అంటే ఎల్లుండి నేషనల్ హ్యాండ్లూమ్ డే, August 7th. సో ఎగ్జాక్ట్లీ మనకు మేము ఎప్పుడైతే వీవింగ్ డే సెలబ్రేట్ చేద్దాం, వీ హ్యావ్ టు సెలబ్రేట్ వీవింగ్ దిస్ నేషనల్ హ్యాండ్లూమ్ డే రోజు అనుకున్నాము, అదే రోజు దగ్గరలో ఉన్నప్పుడు ఈ చీర బయటికి రావడం అనేది వీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇది మిషన్స్ కాదు, ఏదో ప్రోగ్రామింగ్ చేసి ఈ రోజు నాకు ఇంత ప్రొడక్షన్ కావాలి, ఈ రోజు వచ్చేయాలి అనేది దిస్ ఇస్ నాట్ అ మిషన్. మనం ఎంత ఫైట్ చేసినా అది దానికి కావాల్సిన టైం మనం ఇవ్వాలి. మగ్గంలో అంత కష్టపడితేనే మనకు యాక్చువల్లీ పాసిబుల్ మన అవుట్పుట్ వస్తుంది. సో ఇలా అంతా మనం కష్టపడి కరెక్ట్గా దైవానుగ్రహంతో కరెక్ట్గా నేషనల్ హ్యాండ్లూమ్ డే, మేము వీవింగ్ డే సెలబ్రేషన్ రోజున మాకు ఈ చీర రావడం చాలా అద్భుతంగా ఉంది. సో ఈ సంతోషాన్ని మీతో పంచుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ వ్లాగ్ చేస్తూ ఉన్నాము. మరోసారి చెప్తూ ఉన్నాను, హైదరాబాద్లో నేసిన మొదటి కంచి చీర, మా వ్లాగ్ పేరు కూడా అదే. సో మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి నుండి వెరీ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్తో మా ఛానల్లో మేము వీడియోస్ పెడుతూ ఉంటాము. అండ్ మా హ్యాండ్లూమ్ స్టోరీస్, మా నేతకారులు ఎంత కష్టపడతారో ఇవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నాం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ విజిట్ అవర్ స్టోర్ టు గెట్ అ కంప్లీట్ ఎక్స్పీరియన్స్ of a Kanjivaram handloom. Thank you.